బాగా పాడుతూ ఉన్నారు కదా, మీకు ఏమైనా ప్రపోజ్ చేశారా? అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అంటారా? లేదండి అలా problem అలా ఏం లేదా? అలా ఏం లేదా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీకు తెలీదా? నాకు బాగా సిగ్గండి బాగా. అది కనిపిస్తుందండి, చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే, సిగ్గు తెలుస్తుంది నాకు, కానీ వెనుక ఎవరో అలే భలే అంటే పాడుతున్నాడబ్బా అనేసి ఎలా ఏమైనా వచ్చాయా కాంప్లిమెంట్స్? ఒక సింగింగ్ పరంగా అయితే చాలా మంది అమ్మాయిలు అమ్మాయిలు కాంప్లిమెంట్ అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది మోహన్కి, అందులో నో డౌట్. హైట్, పర్సనాలిటీ, దాంతో పాటు ఈ లెవెల్లో సాంగ్ పాడితే అమ్మాయిల కాంప్లిమెంట్స్ లేకపోవడం ఏంటి? అంతేనా? అంతే కదా. ఇంకాస్త గ్రూమ్ అయిపోయి హీరోలాగా రెడీ అయిపోతే మనోడు అమ్మ పట్టుకోవడం కష్టమే. ఏమంటారు? అలా ఏం లేదు. అలా ఏం లేదా? అయ్యో అలానే ఉంటుందండి. ఆఫ్లైన్ మనం కట్ చేద్దాంలే తర్వాత మాటలకి, వద్దా? ఎడిటింగ్ లో కట్ చేసేయండి. ఎడిటింగ్ లో కట్ చేసేద్దామా? ఎడిటింగ్ లో కట్ చేస్తే మాత్రం మనోడు మాట్లాడేస్తాడు. లేదండి అలా అలా ఏం లేదు. పర్సనల్ గా మాట్లాడుకుందాం అయితే. లేదు పర్సనల్ గా కానీ అందులో కూడా లేదండి. ఓకే సరే మోహన్, నిజంగా చాలా బాగుంది. ఓకే, మీ జర్నీలో నువ్వు ఎదురైన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా? మెయిన్ చెప్పుకోవాలంటే ఇంట్లో ఇలాంటి పొజిషన్లో కూడా నువ్వు ఎందుకు ఇంకా సాంగ్స్ పట్టుకునే ఉన్నావు, ఇంకా మ్యూజిక్ అనుకుని ఉంటున్నావు అని చాలా మంది అనేవారు. అది నాకు మెయిన్ స్ట్రగుల్. అంటే ఇంట్లో ఎక్కువ పుషప్ ఉండేది, అంటే అమ్మ పరంగా ఎవరి పరంగా అయినా ఎక్కువ మెయిన్ మా అమ్మగారు మంచిగా సపోర్ట్ చేసేవారు. ఓకే, మిగతా వాళ్ళు చాలా మంది కూడా ఎందుకు ఆ మ్యూజిక్ వదిలేయచ్చు కదా, ఈ సింగింగ్ అది ఎందుకు అని చాలా మంది అనేవారు. కానీ అదే మెయిన్ నేను స్ట్రగల్ గా ఫీల్ అయ్యాను. ఎస్, అమ్మ సపోర్ట్ చేసిన చుట్టూ ఉన్న వాళ్ళు రిలేషన్స్, ఇప్పుడు ఇది అవసరమా? ఇదే అవసరం. ఇప్పుడు అదేదో చదువు మీద పెడితేనో ఒక విధంగా వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, అంటే నేను ఉండే పొజిషన్ కూడా అలాంటిదే. వాళ్ళ రిలేటివ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ పైకి అనకపోవచ్చు కానీ లోపల అనేవాళ్ళు, వాళ్ళు అనేదానికి రైటే. ఎందుకంటే ఉండే పొజిషన్ కూడా అలాగే ఉండేది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎందుకు మ్యూజిక్ అని అనేవారు. నాకు బాగా అది మాత్రం మీరు అందులో కూడా ఆ స్ట్రగుల్లో కూడా నేను ఒక 4th ఇయర్ మ్యూజిక్ నేర్చుకున్నాను ఇప్పుడు విజయనగరంలో సుజాత మేడం దగ్గర. సుజాత గారు ఓకే, కర్ణాటక వోకల్ నేర్చుకున్నాను ప్రెసెంట్. మీ డ్రీమ్స్ ఏంటి అసలు? డ్రీమ్స్ అంటే మెయిన్ ప్లేబ్యాక్ సింగర్ అవుతారు, అది నాకు ఇందాక చెప్పారు. ఇంకా లైక్ అమ్మకి నేను ఇలా చేయాలి, లేకుంటే నేను ఇలా ఉండాలి, లేకుంటే దిస్ ఇస్ మై గోల్ అనేది ఉంటుంది కదా. ప్లేబ్యాక్ సింగర్ అనేది మీరు అవుతారు, అందులో నో డౌట్. కనిపించేస్తుంది మీ టాలెంట్ ఏంటన్నది. ఒక బెస్ట్ సన్ గా మా అమ్మకి నేను నిరూపించుకోవాలి. ఓకే, అమ్మకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా? ఆ గిఫ్ట్ అంటే ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఇల్లు కూడా అవుతుంది, రెడీ అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్. సార్ చేసిన ఫైనాన్షియల్ గా సపోర్ట్ వల్ల. ఎవరు? కోటి సార్. ఓకే, ఎంత ఫైనాన్షియల్ గా మీకు సపోర్ట్ చేశారు తను? 5 lakhs ఇచ్చారు. 5 lakhs ఇచ్చారు. వావ్, గ్రేట్. స్పాట్ లో ఇచ్చారు. దాంతో ఇప్పుడు 4.5 years నుంచి అలా ఇల్లు అనేది ఉండిపోయింది అలా ప్లాస్టింగ్స్ అవుతూ. ఓకే, కానీ అప్పటి నుంచి మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం, అలా చేస్తున్న ఇంట్లోనే ఉండేవాళ్ళం. అంతా ఎప్పుడైతే నా ఏవి టెలికాస్ట్ అయిందో అప్పుడుతో సార్ నాకు ఈ విధంగా ఇన్కమ్ పరంగా సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏమన్నా మీరు ఇప్పుడు జీ తెలుగు కాకుండా ఏమన్నా అంటే ఇన్కమ్ సోర్స్ గా దీని మీద ఏదైనా మీకు ఇన్కమ్ సోర్స్ ఎర్న్ అవుతుందా? అంటే ఒకప్పుడు ఈవెంట్స్కి వెళ్ళేవాడిని, కానీ ఆ ఈవెంట్స్కి వెళ్తే ఈ క్లాసికల్ లెర్నింగ్ అది ఆపేసుకోవాల్సి వచ్చేదని, మిస్ అవుతూ ఉంటుందని, కొంచెం డివేట్ అవుతుందని ఇంకా ఫుల్ టైం వర్క్ ఇది మ్యూజిక్ మీద పెట్టాను. 4 years నుంచి ఇక మ్యూజిక్ అంటే డైలీ అప్ అండ్ డౌన్ విజయనగరం ఉంటూ మా ఇంటికి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ ఇంటికాడ ప్రాక్టీస్. దానికి ఫైనాన్షియల్ గా ఖర్చు అంతా ఖర్చు అంటే అమ్మ చూస్తూ ఉంటారు. ఓకే, అంటే నేను ఎక్కువగా ఖర్చులేవి పెట్టను. మెయిన్ నాకు అక్కడికి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ ఉంటే చాలు. రాముడు మంచి బాలుడు అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు ఎలా మీరు ఇక్కడ రూమ్ లో ఉంటారు? రూమ్ హోటల్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ సరియం పవన్. ఓకే, అండ్ ఇప్పుడు నాకు తెలియదు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫర్దర్ గా మీరు జీకు కంటెస్టెంట్ గా రెడీ అయిపోయారు, ఓకే అయ్యారు కదా. అసలు కొన్ని ఉంటాయి, ఈ సాంగ్ పాడాలి, ఈ థీమ్ తీసుకోవాలి అని చెప్పేసి, దాన్ని ఎలా మీకు అంటే మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు దానికి సంబంధించి? మెయిన్ అయితే శివన్న, అరుణ్ అన్న, శ్రీకాంత్ అన్న, వీళ్ళు ముగ్గురు మాకు వాయిస్ ట్రైనర్స్. వాయిస్ ట్రైనర్స్ అంటే ఒక పర్సన్ పర్టికులర్గా ఒక జోనర్లోనే అలాంటి సాంగ్సే పాడాలని లేకుండా, నాలోనే మెలోడీ, నాలోనే క్లాసికల్, నాలోనే ఫాస్ట్ బీట్, వెస్టర్న్, ఇలా అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. కొన్ని వేరియేషన్స్ చెప్తారా? అంటే లైక్ ఇప్పుడు చాలా మందికి కొంతమంది తెలుస్తుంది, సంగీతం మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి సింగర్ గా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ కొంతమంది నార్మల్ గా వింటూ ఉండే వాళ్ళకి ఐడియా ఉండదు.
ఆ వేరియేషన్ కోసం మీరు రకరకాలుగా అంటే మీ టోన్ని మార్చుతూ ఉంటుంది కదా, మెలోడీ కావచ్చు, లైక్ సాడ్ సాంగ్స్ కావచ్చు, వెరీ లవ్లీ బ్యూటిఫుల్, అలా ఆ వేలో నాకు కొన్ని ఏమైనా సాంగ్స్ మీరు పాడతారా? చెప్తాను. ఎగ్జాంపుల్ మెలోడీ అనుకోండి. మ్మ్. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకే వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతలా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా. ఇది మెలోడీ. మ్మ్. ఇందులో ఫాస్ట్ బీట్ అనుకోండి. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ టైప్ సాంగ్. అది ఫాస్ట్ బీట్. ఓకే. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతల వేరే చూడు, అది ఫోక్ టైప్ వస్తుంది. మ్మ్. అలా ఇప్పుడు దీనికి మీకు వాయిస్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా? చేస్తాను. అంటే మీరు జనరల్ గా ఏం ఫాలో అవుతూ ఉంటారు? మార్నింగ్ ఒక శృతి బాక్స్తో అలా క్లాసికల్ అది ప్రాక్టీస్ అవ్వడం అలా చేస్తాం. మార్నింగ్ 5కి లేచి ఓకే. అలా ప్రాక్టీస్ అవుతాం. మీకు కోటి గారు అసలు ఎలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు? మీ సింగింగ్కి ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి సలహాలు ఇస్తూ ఉంటారు కదా? ఇస్తూ ఉంటారు మేడం. అంటే మెయిన్ మన సాంగ్ పాడేసిన తర్వాత జడ్జిమెంట్ పరంగా సలహాలు ఇస్తుంటారు. ఏ సాంగ్ అయినా మనం పాడే జోనర్ ఏ సాంగ్ అయినా ఆ జడ్జిమెంట్ అనేది ఆ విధంగా సలహాలు ఇస్తుంటారు మేడం. ఓకే. అవి మనం నెక్స్ట్ సాంగ్కి ఫుల్ఫిల్ చేసుకోవడం.